బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అరుణాచలంలో కార్తీక దీపోత్సవం సందర్భంలో నిర్వహించే క్రతువులో సాయం సంధ్యా సమయాన వెలిగించే దీపాన్ని మహాదీపం అని అంటూ ఉంటారు. అయితే అసలు ఇంతకీ ఈ మహాదీపాన్ని ఎందుకు వెలిగిస్తారు, ఈ సమయాన్ని ఎందుకు వెలిగిస్తారు, దానికి సంబంధించిన చిన్న కథ అనేది ప్రచారంలో ఉంది. అరుణాచల వైభవ ప్రాభవాల గురించి మనకు మార్కండేయ పురాణంలో, స్కాంద పురాణంలో, విష్ణు పురాణంలో, పద్మ పురాణంలో కూడా సవిస్తారంగా తెలియచేశారు. శివపురాణంలో అయితే ఇంకా అద్భుతంగా వర్ణించారు. ఆ పరమేశ్వరుని లీలా వైభవ విశేషాలను వర్ణిస్తూ కూడా ఈ అరుణాచలంలో నిర్వహించే ఈ కృత్తికా దీపోత్సవ మహత్యం అనేది మాటల్లో వర్ణించటం అసాధ్యం. దీన్నంతటినీ కూడా గౌతమ మహర్షి పార్వతీదేవికి కూడా తెలియచేశారు అని చెప్తూ ఉంటారు. అయితే ఈ కృత్తికా దీపోత్సవం ఈ సందర్భంలో కూడా యక్షులు, కిన్నులు, కింపురుషులు, సామాన్యులు, అతిరథ మహారథులు, దేవతలు అందరూ కూడా అక్కడ ఆ ప్రాంగణంలో ఉంటారు అని చెప్తూ ఉంటారు. గుప్త రూపంలో, మారువేషంలో ఎంతోమంది యోగులు, సిద్ధులు, సాధ్యులు కూడా అందరూ అక్కడే ఉంటారు అని. మనం యోగ దృష్టి ఉంటే కానీ వారిని దర్శించలేము. ఒకవేళ దర్శించినా కూడా గుర్తుపట్టే శక్తి కూడా తక్కువే అని చెప్పుకోవాలి. ఏది ఏమైనప్పటికీ అరుణాచలంలో నిర్వహించే ఉత్సవాలలో కృత్తికా దీపోత్సవం అనేది చాలా ప్రముఖమైనదని చెప్తూ ఉంటారు. ఈ ఉత్సవం ఎందుకు నిర్వహిస్తారు అని అంటే, ఒకప్పుడు బ్రహ్మదేవుడు అలాగే విష్ణుమూర్తి ఎవరు గొప్ప అని అహంకారంతో విర్రవీగుతున్న నేపథ్యంలో వారి అహంకారాన్ని అణచటానికి పరమేశ్వరుడు తేజోమయ అగ్నిలింగ రూపంగా ప్రత్యక్షమవుతారనమాట. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ పౌర్ణమి ఘడియల్లో కృత్తికా నక్షత్రమున నేపథ్యంలో స్వామివారు అగ్నిలింగ స్వరూపంగా ఉద్భవించారనమాట. ఆ సందర్భం నేపథ్యంలో మనం అంత తేజోమయ లింగాన్ని దర్శించలేము కాబట్టి ఆ ప్రదేశంలో అక్కడ ఒక పెద్ద దీపాన్ని వెలిగిస్తారనమాట. 350 మీటర్ల ఒక బట్టను ఉపయోగిస్తారు. 1000 కిలోల ఆవు నెయ్యిని ఉపయోగిస్తారు. అయితే ఈ దీపాన్ని సాయం సంధ్యా సమయాన ఎంతో భక్తిగా మన అరుణాచల క్షేత్రంలో ప్రధాన ఆలయంలో గర్భగుడి నుంచి తీసుకొచ్చిన వెలిగించిన ఆ భరణీ దీపము, దాన్ని ఎంతో జాగ్రత్తగా తీసుకొస్తూ వీరు సాయం సంధ్యా సమయాన అలాగే కాగడాలతోటి కూడా భక్తులంతా కూడా ఆ అరుణాచల గిరిపైకి కూడా చేరుకొని ఆ దీపాన్ని వెలిగించి దీపాన్ని దర్శించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజంగా చిన్న పెద్ద వయసు తారతమ్యం లేకుండా ఎంతోమంది భక్తులు కూడా ఎంతో ఉత్సాహంగా ఉవ్విళ్ళూరుతూ ఒక పులకింతతోటి భక్తి తన్మయత్వంతో కూడా అరుణాచల గిరిని వారు ముందుకు సాగిపోతూ ఆ అరుణ దీపాన్ని దర్శించడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజంగా ఆ దీప దర్శనం అనేది జన్మజన్మల పుణ్యఫలం అని చెప్తూ ఉంటారనమాట. అయితే ఆ దీప దర్శనం మనకు దాదాపు అరుణగిరి చుట్టూ 30 కిలోమీటర్ల మేర వరకు కూడా మనకు దర్శనం ఇస్తూ ఉంటుంది. నిజంగా మనం చాలా దూరం నుంచి చూస్తే కూడా ఎంతో శోభాయమానంగా ఉంటుంది ఆ దృశ్యం. పెద్ద దీపం ఒకటి వెలుగుతూ ఉంటుంది. చుట్టూ కూడా అదే ప్రదేశంలో, అదే ప్రాంతంలో మనకు తమిళులు దీపావళి ఉత్సవాన్ని చాలా అద్భుతంగా వైభవపేతంగా నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఈ కృత్తికా దీపోత్సవం సందర్భంలో కూడా ఆ తమిళనాడు ప్రాంతం మొత్తంలో ప్రతి ఇంట్లో కూడా దీపాన్ని దర్శించి దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. అక్కడంతా మొత్తం దీపకాంతులతోటి కూడా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. సమస్త దేవతలు, ఋషులు, మునులు, యక్షులు అందరూ సమస్తం అక్కడే ఉంటారు. అందుకనే పరమేశ్వరుని అనుగ్రహం, అపిత కుచాంబిక అమ్మవారి అనుగ్రహంతో పాటుగా వీరందరి అనుగ్రహం కూడా లభిస్తుందని ప్రతి ఒక్కరూ కూడా ఈ దీపోత్సవ దర్శనం చేసుకోవటానికి ముందుకు సాగిపోతూ ఉంటారు. అలాగే ఈ దీపోత్సవం చేసిన తర్వాత అందరూ కూడా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఎందుకు అనంటే పరమేశ్వరుడు కూడా, పరమేశ్వర స్వరూపమే సాక్షాత్తు అరుణకొండ, అరుణగిరి అని చెప్తూ ఉంటారు. అలాగే ఈ వచ్చిన దేవతలు అందరూ కూడా ఆ పరమేశ్వరుడు చుట్టూ తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ వచ్చిన భక్తులంతా కూడా ఆ గిరి ప్రదక్షిణ చేయటం అనేది సంప్రదాయంగా మనకు కనిపిస్తుంది. ప్రతిరోజు కూడా అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. కానీ పౌర్ణమికి అలాగే ఈ కార్తీక దీపోత్సవం సందర్భంగా చేసే ఈ గిరి ప్రదక్షిణకు చాలా ప్రత్యేకత ఉంది, చాలా విశిష్టత ఉందన్నమాట. ఈ కార్తీక దీపోత్సవం నేపథ్యంలో అరుణగిరి ప్రదక్షిణ ఎవరైతే చేస్తారో వారు అశ్వమేధ యాగం చేసిన ఫలితం వారికి పరిపూర్ణంగా లభిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అరుణాచల శివ, అరుణాచల శివ అంటూ హరోమర హరోమర అంటూ కూడా
ఆ పరమేశ్వరుని స్తుతిస్తూ అలా ముందుకు సాగిపోతూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ నడక మార్గంలో 14 కిలోమీటర్లు అక్కడ ఎవ్వరికీ కూడా అలుపు సొలుపు అనేది ఉండదు. లౌకిక వ్యవహారాలతో అసలు వారికి సంబంధమే ఉండదు. కేవలం భక్తి తన్మయత్వం మాత్రమే మనకు అక్కడ ప్రస్ఫుటంగా ప్రతిబింబిస్తుంది. మరి ఈ అరుణాచలం, ఈ మహాదీప సందర్శనం మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఇన్ని 1000 కేజీల ఆవు నెయ్యితో వెలిగించిన ఆ దీపం వెలిగిన తర్వాత, ఆ దీపం తర్వాత ప్రజ్వలించిన తర్వాత ఆ పొగ ఏదైతే ఉంటుందో ఆ పరిసరాల్లో కూడా వ్యాపించి ఉంటుంది. ఎటువంటి దుష్ట శక్తులు కూడా దరిచేరవు, క్రిమికీటకాలు దరిచేరవు, మనకు ఎటువంటి భయము అనేది కూడా తొలగిపోతుందన్నమాట. ఎందుకంటే జ్యోతిరూప దర్శనంలో మనకు త్రిమూర్తులు, త్రితత్వాలు, త్రిగుణాలు కూడా మనకు ప్రతిబింబిస్తూ ఉంటాయి. మనకు తెలుసు, దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీప నమోస్తుతే అంటూ కూడా ఆ దీపాన్ని దర్శించి దీపాన్ని స్తుతిస్తూ దీప సేవలో తరిస్తూ ప్రతి ఒక్కరూ కూడా కార్తీక దీపోత్సవంలో పాల్పంచుకుంటూ వారి జన్మను చరితార్థం చేసుకుంటూ ఉన్నారు. ఈ అరుణాచలం కొండపైన, అరుణగిరి పైన ఎప్పుడైతే కార్తీక దీపోత్సవాన్ని వెలిగిస్తూ ఉంటారో, మనకు రమణ మహర్షి ఆశ్రమం బయట కూడా ఒక కుర్చీ వేసి ఆ దీపానికి ఎదురుగుండా కూడా ఇక్కడ ఒక దీపాన్ని వెలిగిస్తూ ఉంటారనమాట. అంటే ఏంటంటే, రమణ మహర్షి గారు ప్రత్యక్షంగా ఇక్కడ నుంచి వీక్షిస్తారు అన్నట్టుగా కూడా ఆ సన్నివేశం మనకు ప్రతిబింబిస్తుంది అనమాట. ఇవే కాకుండా ప్రతి ఒక్క ఇంట్లో కూడా దీపారాధనలు చేస్తూ ఉంటారు. అంటే దీపానికి ఉన్న ఔన్నత్యం అది. ఎక్కడైతే దీపారాధన జరుగుతుందో అక్కడ లక్ష్మీదేవి ప్రత్యక్షంగా స్థిర నివాసం ఉంటుంది అన్నది కూడా ప్రతీతి. For more videos like this, subscribe Big TV channel.